ఈ రోజు విశాఖపట్నంలో వాలా, ఊబర్, రాపిడో మొత్తం బాయ్కాట్ చేయడం జరిగింది ఎయిర్పోర్ట్ లో. ఎందుకు ఎయిర్పోర్ట్ లో బాయ్కాట్ చేయవలసి వచ్చిందంటే ఇప్పటికే ఆల్రెడీ మొత్తం ఇటు డిటిసి నుంచి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ నుంచి, కలెక్టర్ గారి నుంచి, జేసీ గారికి, చివరికి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు గత 7 సంవత్సరాలుగా ఇక్కడుండే వాలా, ఊబర్ సంబంధించి చేస్తున్న సమస్యలన్నిటిని నిలదీశాం. ఒకటి ఏమడుగుతున్నాం, వాలా, ఊబర్, రాపిడో ఇక్కడ కనీసం ఆఫీసులు పెట్టండి, ఇక్కడ ఒక ఎవరైనా మేనేజర్ని పెట్టండి, ఒక ఇన్ఛార్జిని పెట్టండి, ఇక్కడ ఉండే సమస్యలు మాట్లాడుకోవడానికి బాగుంటుందని చెప్తున్నాం. అలాగే పెట్రోల్, డీజిల్ ధర పెరిగేటప్పుడు ఓ మాటలో చెప్పాలి, 2022 ధరల కంటే ఈ రోజు ఇంచుమించుగా 35% ధరలు తగ్గించారు. కానీ కనీసం 2022లో ఇచ్చే ధరలు ఇమ్మని అంటున్నాం. 2022కి ఇప్పుడు చూస్తే పెట్రోల్ ధరలు ఇంచుమించుగా 15 రూపాయల నుంచి 16 రూపాయలు పెరిగి ఉన్నాయి. కానీ పెరిగినా సరే ఈ రోజు ధరలు తగ్గించే పని చేశారు. అలాగే రాడార్